తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా పోస్ట్ కార్డు ఉద్యమం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ పూర్తి వివరాలు అయితే చూద్దాం. అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ, అదేవిధంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల సర్వీసును రెగ్యులర్ చేయాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా బుధవారం చిత్తూరు జిల్లా కార్వేటి నగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ సిబ్బంది సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రపతికి అయితే లేఖలైతే రాశారు. ఇక ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు విజయ, మమత మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను నిర్లక్ష్యం చేస్తున్నారని, కోర్టు తీర్పు ప్రకారం ఐసీడీఎస్ను సంస్థాగతం చేయాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ శాఖ ఏర్పడి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పటి వరకు సంస్థాగతం చేయకపోవడం దారుణమన్నారు. శిశు మరణాల రేటు తగ్గించి ప్రీ స్కూల్ ఇతర డిపార్ట్మెంట్ల ప్రభుత్వ ప్రతి పథకాన్ని సక్సెస్ చేయడంలో అంగన్వాడీల టీచర్లు ఆయాలైతే కృషి చేస్తున్నారు. మరి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల కొద్దీ పనిచేస్తున్న అంగన్వాడీలపై పనిభారం పెంచడంతో పెరుగుతుందే తప్ప ధరల భారం పెరుగుతుందే తప్ప జీతభత్యాలు అయితే పెరగడం లేదు. పెండింగ్ బిల్లులు అయితే పెరిగిపోతున్నాయి. ఇక సౌకర్యాలు అయితే కరిగిపోతున్నాయి. విధంగా అసలు అంగన్వాడీ టీచర్ల జీవితాలన్నీ కూడా అతి తక్కువ వేతనాలతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అధికారులు ఇష్టారాజ్యంగా ఇప్పుడు విజిటింగ్ అని అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఈ విధంగా అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలని వివిధ యాపుల్లో సమాచారాన్ని అప్లోడ్ చేయాలని చెప్పేసి, సమాచారాన్ని అప్లోడ్ చేయకపోతే శాలరీస్ కట్ చేస్తామని చెప్పేసి ఈ విధంగా పైనుంచి ఒత్తిడి అయితే ఎదుర్కొంటున్నారు. ఇక ఖాళీ పోస్టులు ఎక్కువగా ఉండడంతో పక్కా అంగన్వాడీ కేంద్రాల ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా మోస్తున్నారు. ఆయా లేని చోట ఆయా డ్యూటీ అంగన్వాడీ టీచర్ అయితే చేయాల్సి వస్తుంది. టీచర్ లేని చోట ఆయానే అంగన్వాడీ టీచర్ డ్యూటీ, ఆయా డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఇక మినీ అంగన్వాడీలో ఒకరే ఉండడం వల్ల రెండు ఆయా డ్యూటీ, అంగన్వాడీ టీచర్ డ్యూటీ ఒకరే చేయాల్సి వస్తుంది. ఇక ఈ విధంగా సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఖాళీగా ఉన్న ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు, గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు, గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టులు, ఈ విధంగా అన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి అందరూ కూడా మరి కోరుకుంటున్నారు. మొత్తానికైతే భారతదేశ వ్యాప్తంగా ఈ ఉత్తరాలు రాసే కార్యక్రమాన్ని రాష్ట్రపతికి అయితే రాస్తున్నారు. మరి అందరూ అంగన్వాడీ టీచర్లు కూడా, అంగన్వాడీ యూనియన్లు కూడా మోటివేషన్ అయి ఉత్తరాల కార్యక్రమాన్ని అయితే సక్సెస్ చేయాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం మరి ఉత్తరాలు చూసైనా, రాష్ట్రపతి గారైనా మరి పార్లమెంటులో అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి సంబంధించి ఒక చర్చ పెట్టి ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్తో చర్చలు జరిపించి మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు, జీతాల పెంపు, పెన్షన్, గ్రాట్యుటీ, వారిని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వారికి అమలయ్యేలా చూడడం, ఇవన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకొస్తారని చెప్పి రాష్ట్రపతి గారైనా ముందుకొచ్చి అంగన్వాడీలకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.